వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుభోదయం అనే కార్యక్రమంలో పక్కా జిల్లా కేంద్రంలో 21వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వనపర్తి పట్టణంలోని ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, మల్లు రవిని గెలిపించాలని కోరుతూ తూడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వార్డులో ఉన్న సమస్యలను, ప్రజల వ్యక్తిగత సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, వాటిని ప్రస్తుతం పరిష్కరించే దిశగా వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు మార్నింగ్ వనపర్తిలో శుభోదయంగా వార్డులో 21వ వార్డు 10వ వార్డు అక్కడ ఎస్సీ కాలనీ గాంధీనగర్ ఇందిరానగర్ లో తిరగడం జరిగింది. మేము ప్రతి ఇంటింటికి కాంగ్రెస్, వాడవాడకు కాంగ్రెస్ అనే పేరు మీద మేము చేసిన ఈ ప్రచారంలో వనపర్తి నియోజకవర్గంలో గల్లులలో ఏం డెవలప్ కాలే, ఓన్లీ 4 బిల్డింగ్లు కట్టి అదే డెవలప్మెంట్ అనుకున్నాను గత ప్రభుత్వం. అది కాదు, గల్లీలో సీసీ రోడ్లు కావాలి, గల్లీలో డ్రైన్లు కావాలి, గల్లీలో రేషన్ కార్డు కావాలి, గల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేరు మీద అప్పుడు మోసం చేసిండ్రు. ఇందిరామ్మ ఇండ్లు కావాలి, అప్పుడు ఇచ్చిన ఇందిరామ్మ ఇండ్లు ఇప్పుడు ఉన్నాయి, అవన్నీ పాడుపడాయి, కొత్త ఇండ్లు కావాలని ఇవన్నీ మా నోటీస్కి వచ్చినాయి. ఇవన్నీ మేము ఎలక్షన్ల తర్వాత వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో గల్లీ నుంచి స్టార్ట్ చేసి పాలిటెక్నిక్ వరకు, గల్లీ నుంచి స్టార్ట్ చేసి మెడికల్ కాలేజ్ వరకు, గల్లీ నుంచి స్టార్ట్ చేసి మెయిన్ రోడ్ల వరకు, రోడ్ వైండింగ్ వరకు కింద నుంచి పైనకి వస్తాం. మేము ఇందిరామ్మ రాజ్యంలో ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశం ప్రాక్టికల్ గా డైరెక్ట్ ఇంటింటికి పోయి మాట్లాడితే కొన్ని కొత్త పరిష్కారాలు, కొత్త సమస్యలు చేస్తున్నాం. అక్కడ ఏమైనా అయ్యేది ఉంటే అక్కడనే చేస్తున్నాం. కాకపోతే ఎలక్షన్ల తర్వాత అధికారులను తీసుకెళ్లి అక్కడ కూర్చొని